వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 8 మంది ముద్దాయిలు ఉన్నారు. అందులో ఒక ముద్దాయి సాక్షిగా మారిపోయాడు. కాబట్టి అతను ముద్దాయి ప్లేస్ నుంచి తీసేసింది. అది తీసేయడం కరెక్టా కాదనేది కూడా కోర్టులో పెండింగ్ లో ఉంది. అంటే మనకి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి A1, తర్వాత సునీల్ యాదవ్ A2, ఉమాశంకర్ రెడ్డి A3, దస్తగిరి A4, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి A5, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి A6, వైఎస్ భాస్కర్ రెడ్డి A7, అవినాష్ రెడ్డి A8. మొత్తం 8 మంది. 8లో 4వ ముద్దాయిగా ఉన్న దస్తగిరిని ముద్దాయి కాదు, అతను సాక్షి అంటే అప్రూవర్ గా మారిపోయాడు కాబట్టి అక్యూజ్డ్ నుంచి తీసేసి అతన్ని విట్నెస్ గా చేర్చాలనేది వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అయితే దాన్ని ఛాలెంజ్ చేశారు మిగతా వాళ్ళు. అతను హత్య చేశానని అతను చెప్తుంటే అతన్ని ఎలా మీరు ముద్దాయి స్థానం తీసేస్తారు? ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒకరిని హత్య చేశామండి. నేను వెళ్ళి సార్ వాడిని నేను హత్య చేసింది వాడు సార్, నేను కూడా చేశాను, కానీ వాడి పేరు మీకు చెప్తాను, నన్ను ముద్దాయిగా తీసేయండి అంటే తీసేయచ్చా? అట్లయితే అందరూ ప్లాన్ చేసుకొని చేయొచ్చు కదా. సో నిన్ను చెప్తారా, నువ్వు ఇరుక్కో కేసులో, నీకు డబ్బులు ఇచ్చేస్తాను, నేను తప్పించుకుంటా, మన ఇద్దరం కలిసి హత్య చేద్దామని నేను ముందే ప్లాన్ చేసుకొని చంపేసి ఒకడు వెళ్ళి అప్రూవర్ గా మారిపోయి ఈ నలుగురు చేశారు సార్, నేను సాక్షిగా నన్ను పెట్టుకోండి అంటే పెట్టేయచ్చా అనేది అందరికి కలిగే అనుమానం. మరి ఇది విచిత్రంగా ఉంది నిజానికి ఈ కేసులో. సో అలాగా ఇప్పుడు అతన్ని ముద్దాయిగా తీసేశారు, దాన్ని ఛాలెంజ్ చేశారు, కోర్టులో పెండింగ్ లో ఉంది అలా చేయొచ్చా లేదని. అది పక్కన పెడితే ఇప్పుడు ఏమైందంటే ఈ కేసులో అందరికి బెయిల్ వచ్చేసింది, ఒక్క ఎర్రగంగిరెడ్డికి మాత్రం బెయిల్ రాలేదు. సో అదొక పరిణామం. రెండోది ఏంటంటే ఈ కేసులో వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి, ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చాడు, నేను కూడా చాలాసార్లు చెప్పాను. సో ఆయన ఏం చేశాడంటే సునీత రెడ్డి, వివేకానంద రెడ్డి కూతురు, ఆమె ఇంటి పేరు పెళ్లి కాకముందు వైఎస్ సునీత రెడ్డి, పెళ్లి అయినాక నర్రెడ్డి సునీత రెడ్డి, ఎందుకంటే వాళ్ళ భర్త పేరు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. సో నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి సునీత రెడ్డి, అప్పుడు ఐఓ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సిబిఐకి ఉన్న రామ్ సింగ్, వీళ్ళు ముగ్గురు కలిసి తనని బాగా ప్రెజర్ చేశారని, రామ్ సింగ్ అయితే చిత్తుగా కొట్టాడని, వేళ్ళు వంకరలు బయట కొట్టాడని, సో వీళ్ళు ముగ్గురు కలిసి తనని అప్రూవర్ గా మారమని ప్రెజర్ చేశారని, తన కొడుకు ఈమె దగ్గర ఉద్యోగం ఉంటే వాడిని కూడా ఉద్యోగం పీకిచ్చేసి వాళ్ళ కొడుకులు ఎదురుగానే తనని అతి దారుణంగా రామ్ సింగ్ కొట్టాడని వీళ్ళ ముగ్గురు మీద పులివెందల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. పులివెందల అప్పుడు 2023లో జగన్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ కేసును వాళ్ళు తీసుకొని పులివెందల కోర్టులో పెట్టారు. ఆ తర్వాత గవర్నమెంట్ మారినాక పులివెందల పోలీసులు దీంట్లో సాక్ష్యమేమీ లేదు, ఇతను అబద్ధాలు చెప్పాడని చెప్పి కేసును క్లోజర్ రిపోర్ట్ అంటారు, క్లోజర్ రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేశారు. దీని మీద ఇప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్ళింది. ఈ క్లోజర్ రిపోర్ట్ మీద సునీత రెడ్డి సుప్రీం కోర్టుకి వెళ్ళింది. సునీతకి అడ్వకేట్ ఎవరు? సిద్ధార్థ లూత్రా. చంద్రబాబుకి, రామోజీకి, వీళ్ళకందరికి అడ్వకేట్ ఆయనే. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు సునీతకి సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఆయన అడ్వకేట్ని ఇచ్చాడు. మామూలుగా అయితే సునీతకి అంత స్తోమత ఉందా, గంటకి ఆయన ₹1,00,00,000 తీసుకుంటాడని చెప్తారు, అంత డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారా తెలియదు. ఏదేమైనా సిద్ధార్థ లూత్రానే ఆర్గ్యుమెంట్ చేశాడు. ఏమంటే ఈ కేసు ఆల్రెడీ క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారు, ఈ కృష్ణారెడ్డి తప్పుడు వాదంతో పెట్టాడు కాబట్టి ఈ కేసును కొట్టేయండి అని సుప్రీంకోర్టుకి ఇస్తే, జనరల్ గానే క్లోజర్ రిపోర్ట్ ఇచ్చేసి నాకు కొట్టేస్తారు మామూలుగానే, ఎందుకంటే పోలీసులు మేము విచారణ జరిపాము దీంట్లో ఏమీ లేదని. కాబట్టి ఇప్పుడు ఈయన వాదంతో ఏకీభవించి ఆ కేసుని కొట్టేశారు సునీత మీద. సో సునీతకి కేసు క్లోజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక 2 పరిణామాలు జరిగాయి. ఒకటి, ఈ ఎర్రగంగిరెడ్డి ఇంకా జైల్లో ఉన్నాడు. మిగతా 8 మందిలో ఒకతనేమో సాక్షిగా మారిపోయాడు. మిగతా 7 మందిలో అవినాష్ రెడ్డికి అసలు అరెస్టే కాలేదు, ఆయనకి ముందస్తు బెయిల్ ఉంది. కాబట్టి ఇద్దరు పోతే మిగతా 6 మందికి 5 మందికి బెయిల్ వచ్చేసింది. ఒక్క ఎర్రగంగిరెడ్డి A1 మాత్రమే జైల్లో ఉన్నాడు. ఆయన ఇది ఎన్నేళ్లుగా జైల్లో ఉండడం ఏంటి? హత్య జరిగి 6 ఏళ్లు గడిచిపోయినాయి, ఇంకా విచారణ చేయకపోతే ఎంతకాలమైన జైల్లో పెట్టచ్చా అంటే వాళ్ళ గవర్నమెంట్ అడ్వకేట్ విచిత్రంగా ఆర్గ్యూ చేశాడు. అతనేమంటాడంటే ఎంతకాలం అయినా పెట్టచ్చంట.
ఆర్గ్యూ చేశాడు. అంటే ఒక ఇన్వెస్టిగేటివ్ సంస్థ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా త్వరగా చేయకపోవడం వల్ల ముద్దాయి ఎక్కువ కాలం జైల్లో ఉండాలి.